ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ ఆఫ్ సేవియర్ చూసుకుంటుంది. 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, మనకు దేవుడు చెప్తున్నట్టే చిన్నపిల్లలతో తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారు ఆ విధంగా చెప్పినట్టు ఈ వాక్యం ఏమని చెప్తుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాళ్ళు ఎవరు? దేవుని వాక్యం. ధర్మశాస్త్రం ఎప్పుడైతే పుట్టిందో 3400 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి 2000 సంవత్సరాలకు ధర్మశాస్త్రం యాడ్ అయింది. ఇదంతా ఇప్పటివరకు మన నూతన ధర్మశాస్త్రం అనేది రాలేదు. ఆ ధర్మశాస్త్రం దేవుని వాక్యం మనలో ఉన్నాయి కదా. మనలో ఉన్న క్రీస్తు మనం అంగీకరించినట్లయితే మనం దుష్టుని జయించి ఉన్నాం. ఎందుకంటే మన క్రియలు నీతికి గలుపుగా ఉండాలి. క్రీస్తు భూలోకంకి ఎలా వచ్చాడు? ఒక గొర్రె పిల్ల స్వభావంతో వచ్చాడు. నీతి క్రియలు చేసిండు. కుంటి వాళ్ళకు కాళ్ళనిచ్చిండు, గుడ్డి వాళ్ళకు కళ్ళనిచ్చిండు, 3 చచ్చిపోయిన శవాలని లేపిండు పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేసి. ఈ భూలోకంలో గ్రంథం ఎరుపులు యేసయ్య చేసిన అద్భుతాలు ఒక పేపర్ మీద రాస్తే ఈ భూలోక గ్రంథమే సరిపోదు. అన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసిండు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. భయపడకుము అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. భయపడకుము. ధర్మశాస్త్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 400 పైన ఉంది భయపడకు అని. కాబట్టి మోషే కూడా ఫరో దగ్గరికి అయినప్పుడు ఫరో సైన్యం వాళ్ళకు రథాలు, ఈటెలు, బాణాలు, ఇప్పటి రోజులలో వెపన్స్ ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ అప్పటి రోజులు ఉన్నాయా? అప్పుడు లేవు. ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు ఏమున్నాయి? ఈటెలు, బాణాలు, ఎన్నో రకాల రథాలు, గుర్రాలు అవన్నీ ఉన్నాయి. కానీ మోసే ఏం చేసాడు? ప్రార్థన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మోసే చేతి కర్ర ఉంది కదా, ఆ ఫరో సైన్యం వాళ్ళ చేతి కర్రలని పామైనప్పుడు వాళ్ళు ఈ మోసే చేతి కర్ర ఆ పాములన్నింటినీ మింగేసింది. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు. మోసే ఎవరు? నత్తివాడు. ఆ హరోను ఎంత తోడు ఉన్నాడు? మోషకు ఆ హరోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగం 12 గోత్రాల వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు మోషకు తోడు ఉన్నది ఎవరు? అహరోను, మిరియాము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణ్స్, యాజకత్వం, వాళ్ళు మనకు ఇప్పుడు కూడా సహాయం చేస్తున్నారు. సో మనకేంటంటే మోషకు అహరోనుకు దేవుడు తోడుగా ఉన్నాడు. అక్కడ 10 రకాల వ్యాధులు, 10 రకాల అద్భుతాల సూచక్రియలు చేస్తాడు దేవుడు. కానీ అక్కడ ఫరో సైన్యం లోబడతారా? దేవుని వాక్యానికి లోబడరు. కానీ మోషకు మాత్రం తోడుగా ఉంటాడు. ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా కానీ ఇటు ఇశ్రాయేల్ జనాంగంతో శ్రమలు, మోషకు ఫరో సైన్యంతో శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుడు మోషకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మోషకు తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ధర్మశాస్త్రం రచించిన మోషే ఎవడు? లేవి వంశస్థుడు. అతడు ఒక నరహంతకుడు. ఆయన కానీ అతన్ని ప్రేమించిండు. అపోస్తలుడైన పౌలు ఎవరు? సౌలుగా ఉన్నప్పుడు అతడు, నేను తిమోతి పత్రికలో రాస్తాను, నేను పాపుల్లో ప్రధానుడు అంటాడు. ఈ ప్రపంచంలో భూలోకంలో ఉన్నప్పుడు అతడు ఎన్నో రకాల పాపాలు చేస్తాడు. చేసినా కానీ ఆ పౌలునే వాడుకున్నాడు దేవుడు ధర్మశాస్త్రం రాచడానికి, పరిశుద్ధ బైబిల్లో నూతన నిబంధనలో 14 పత్రికలు రాయడానికి. ధర్మశాస్త్రం అనేది మోషే ద్వారా వచ్చింది. కానీ 14 పత్రికలు రాసింది
అపోస్తలుడైన పౌలు. చూసిరా, రాహాబు వేశ్య, ఆమె వేగుల వారిని చేర్చుకున్నందుకు ఆమె పేరు జీవ గ్రంథంలో ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంది. విశ్వాసుల వీరుల పట్టిక, అందులో రాహాబు అని జీవ గ్రంథంలో పేరు పొందింది. ఆమె ఏం చేసింది? కేవలం వేగుల వారిని విశ్వాసం చేత వాళ్ళను ఎంతో ఆదరించింది, చేర్చుకున్నది, వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చింది. కాబట్టి భయపడద్దు, నేను ఎలా ఉన్నాను, దేవుడు నన్ను వాడుకుంటాడా తన పాత్రగా అని అనుకోకూడదు. దేవుని పరిచర్య ఎలా ఉంటుంది? వంటలు చేయడం ఇదొకటి, ఊడడం ఇంకో పరిచర్య, కార్పెట్ చేయడం అదొక పరిచర్య, దేవుని వాక్యం బోధించడం అదొక పరిచర్య, రోగులకు ప్రార్థన చేయడం అదొక పరిచర్య. పరిచర్య అనేది నానా రకాలు ఉంటుంది. నువ్వు ఇశ్రాయేలు జనాంగం నడిపించిన మోషే అదొక పరిచర్య. ఏలియా అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అదొక పరిచర్య. అంటే దానియేలు అతడు కేవలం ఆత్మని రక్షించుకున్నాడు, సింహ గుహలో నోళ్లను మోయించాడు, అదొక పరిచర్య. కాబట్టి ఈ పరిచర్య అనేది ఎన్ని రకాలు ఉన్నా కానీ మనల్ని వాడుకుంటాడు తన పాత్రగా. ఎలా ఉండాలి? దేవుని ఆనుకొని ఉండాలి. ద్రాక్షలు నేను తీగలు పెరుగుతుంది, జాన్ 15th చాప్టర్, యోహాను 15వ అధ్యాయం. కాబట్టి మనం దేవుని ఆనుకొని ఉండాలి. ఏ పని చేసినా ఎక్కడికైనా కానీ అక్కడ క్రీస్తు మహిమపరచబడాలి. మన సత్క్రియలు, మన ఆలోచనలు, మన పనులు, మనం బలహీనంగా ఉన్నా, మన అప్పుల సమస్యలున్నా, ఏం లేకున్నా కానీ ఇతరులకు సహాయం చేయాలన్న ఆశ ఉంటే దేవుడే మనకు అన్నీ సమకూరుస్తాడు. కాబట్టి ఎక్కువ దేవుని అనుకుని దేవుని లాంటి DNA కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాం. సో మనం క్రీస్తుని ధరించుకుందాం, భయపడకుండా ఈ భూలోకంలో క్రీస్తు DNA కలిగి ఉందాం. ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను దీవిస్తూ ముందుకెళ్దాం. శపించవద్దు, చెడు చెప్పకూడదు. ఎందుకంటే చాలామంది పరిశుద్ధ బైబిల్లో శపించి మోషే కానా చేరుకోలేడు, చెడు చెప్పి ఇస్కరియోతు యూదా జీవ గ్రంథంలో పేరు కోల్పోయాడు. ప్రార్థన చేస్తే పీలాతు, ఇస్కరియోతు యూదా క్రీస్తుని ఏం చేశారు? బాగా చేసినప్పుడు క్రీస్తు ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు కంటే ముందే వాళ్ళిద్దరు చనిపోయారు. పీలాతు శిరచ్ఛేదనం అయిపోయాడు, ఇస్కరియోతు వేసుకొని చనిపోయాడు. దావీదు మహారాజు అతను నీతిమంతుడే, అతన్ని చంపడానికి సౌలు, అబ్షాలోము వచ్చినప్పుడు ఉపవాసం ఉండి వారంతో ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు ప్రార్థన చేసినప్పుడు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేసినప్పుడు, ఎట్లా పూర్ణత్వతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? అబ్షాలోము కంపలో పడి చచ్చిపోతాడు. సౌలు అతని కత్తి తీసుకుని అతడు చనిపోతాడు. అతడు ఉండగానే కీర్తనలు చూడండి, అధికంగా కీర్తనలు 150 కీర్తనలు అధికంగా రాసింది ఎవరు? దావీదు మహారాజే. ఇక్కడ క్రీస్తు ప్రార్థన చేస్తే ఇద్దరే అని పేరు, దేవుడు వాళ్ళని చంపేసిండు. మళ్ళీ దావీదు మహారాజు ప్రార్థన చేస్తే అబ్షాలోము, సౌలు ఇద్దరే అని పేరు. కాబట్టి చావును కోరదు, దీవించాలి, దీవించుకుంటూ ముందుకెళ్ళాలి. మోషేని హింసించిన వాళ్ళు కూడా ఎర్ర సముద్రం కాడ 3000 మంది హింసిస్తారు, అమోరీలు వచ్చి చంపేస్తారు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ దీవిస్తూ ముందుకెళ్ళాలి, కానీ శపించకూడదు. ఎన్ని శ్రమలు కానీ, ఎన్ని ఇబ్బందులు కానీ, ఎన్ని ఇరుకులు కానీ, ఎన్ని వచ్చినా కానీ శపించద్దు. దీవిస్తే దీవెనలు, శపిస్తే శాపాలు. సో సమయం ఎక్కడ వేస్ట్ అయిపోతుంది, సమయం ఎక్కడ వృధా అవుతుందంటే ఈ భూలోకంలో ప్రతి ఒక్కరి సమయం వృధా అయిపోయేది టీవీల కాడ. టీవీలు, ఛానల్స్ ఇవ్వడం, గేమ్స్ ఆడడం, ఇతర రకాల న్యూస్ పేపర్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం. ఈ 3 తగ్గించి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రానికి, ప్రార్థనకు, ఉపవాసంకు కేటాయించడం అనుకోండి, మనకు మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో పరిశుద్ధత అనేది వస్తుంది. ఎందుకంటే హృదయం నిండినది నోరు మాట్లాడు. కాబట్టి ఈ హృదయాన్ని ఎప్పుడు ప్రార్థన ద్వారా నింపుకోవాలి. కొన్ని లారీలకు కానీ, కొన్ని వాహనాలు ఉంటాయి, ప్రతిరోజు నన్ను జ్ఞాపకం చేయము అని ఉంటాయి.
కాబట్టి ఉదయం లేస్తేనే ఆ ట్యాంక్ ఫుల్ చేస్తారు, డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ కొన్ని వాహనాలు. ఇక ఆ రోజంతా ఎటు ప్రయాణం చేసినా కానీ వాటికి ప్రొటెక్షన్. ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది అనుకోండి చాలా కష్టమవుతుంది. అయితే ప్రతిరోజు మనం ఉదయకాలం ప్రార్థనతోటి హృదయాన్ని నింపుకుంటే, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా నింపుకున్నాం అనుకోండి, ఆ రోజంతా మనకు తేలిక ఉంటుంది. మార్టిన్ లూథర్ ఏం చెప్తారంటే, మొదటి 3 గంటలు దేవునికి కేటాయిస్తా అంటాడు. మీకు సమయం దొరికితే ప్రార్థనలో ఉండండి, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం చదవండి, ఉపవాసం చేయండి, బీదలకు దాన ధర్మాలు చేయండి. బీదలకు దాన ధర్మాలు చేసే మోషే చేసాడు ఆస్తులన్నీ. హెబ్రీ 11:24 ఐగుప్తు ద్రాక్షరసం, సోఫాలు, రాకుమారుని కంటే ఇశ్రాయేలు జనాంగంతో ప్రజలను శ్రమలు అనుభవించాడు. అబ్రహాం ఉన్న ఆస్తులు బీదలకు ఇచ్చేసాడు. పౌలు పెంట గొప్పగా ఎంచుకున్నాడు. యేసు 12 మంది శిష్యులు కూడా అంతే. వాళ్ళకున్న ఆస్తులు పాస్తులన్నీ బీదలకు ఇచ్చే దేవుని సువార్త చేశారు. కాబట్టి వాళ్ళు క్రీస్తుతో కుడిపార్శ్వన ఉన్నారు. మనం కూడా ఎక్కువ బీదలకు దానం చేస్తూ హృదయాన్ని నింపుకుంటూ ముందుకెళ్ళామనుకోండి, మనం ఫలిస్తాం. ఫలించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.